దేవుని నామానికి స్తోత్రాలు. మరొకసారి ప్రభు బల యొద్ద చేరి ప్రభువును ఆయన పొందినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క గొప్ప కమాండ్మెంట్, నేను వచ్చే వరకు ఇలా చేయండి, నన్ను జ్ఞాపకం చేయడానికే దీన్ని ఇలా చేయండి అని చెప్పినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇది నా ప్రభు బల యొద్ద చేరి ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకొని మనల్ని మనం పరిశీలన చేసుకొని ఆయన బలలో పాల్గొందాం. మనం చదువుకున్నటువంటి మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17 నుంచి 27 వచ్చిన భాగాల్లో ఒక ధనవంతుడైనటువంటి యవ్వన అధికారిని చూస్తామండి. ఒక ధనవంతుడైనటువంటి ఒక యవ్వన అధికారి యొక్క వృత్తాంతాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ యవ్వనస్తుడైనటువంటి ధనవంతుడైనటువంటి అధికారి ఒక ప్రశ్నని వేస్తున్నాడు. ఇక్కడ ఏం ప్రశ్న వేస్తున్నాడండి? చూడండి ఒకసారి. ఏం ప్రశ్న వేసాడు ఆయన వచ్చి? 17వ వచనంలో ఏమని ఉంది? ఒక ప్రశ్న వేస్తున్నాడు ఈయన. ఒక మంచి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నను అడగటానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అంటే ఒక సరైన వ్యక్తి దగ్గరికే వచ్చాడు. సరైనటువంటి వ్యక్తి దగ్గరికే వెళ్ళాడు ఆయన. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వేసిన ప్రశ్న కూడా సరైన ప్రశ్నే. ఆయన వెళ్ళిన వ్యక్తి కూడా సరైనటువంటి వ్యక్తి. ఏం ప్రశ్న వేశాడు? నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయాలి? సరైన ప్రశ్నే వేశాడు. సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు వారు సరైన జవాబే చెప్పాడా? జవాబు కూడా సరైన జవాబే చెప్పాడు. ప్రశ్న సరైనదే ఉంది, వ్యక్తి సరైన వ్యక్తే ఉన్నాడు, జవాబు కూడా సరైన జవాబే వచ్చింది. కానీ ఈ యవ్వన అధికారి సరైన రీతిలో స్పందించాడా? సరైనటువంటి రీతిలో స్పందించాడా? ఇది మన విషయంలో కూడా అలా జరుగుతుందని నేను అనేక సందర్భాల్లో నమ్ముతున్నాను. ప్రశ్నించడానికి మనకు సరైన వ్యక్తే ఉంటాడు. ప్రశ్నించే ప్రశ్న కూడా సరైనదిగానే ఉంటుంది. అలాగే జవాబు ఇచ్చే యేసు ప్రభు వారు కూడా సరైనటువంటి జవాబే ఇస్తాడు. కానీ మన యొక్క స్పందన ఎలా ఉంటుందంటే సరైనది ఉండదు, చెడ్డ స్పందన ఉంటుంది. ఎందువలన? ఒక మంచి ప్రశ్న అడిగి కూడా దాని నుంచి మంచి జవాబును పొంది కూడా మనం ఎందుకని సరిగ్గా స్పందించలేకపోతున్నాం ఈ దినాన అనేది ఈ దినాన నా ధ్యానాంశం. ఈ దినాన మనం ధ్యానించుకునే అంశం ఏంటంటే మంచి ప్రశ్న చెడ్డ స్పందన. మంచి ప్రశ్న చెడ్డ స్పందన అనేది ఈ దినాన నా యొక్క ధ్యానాంశం. కాబట్టి ఈ ధ్యానాంశాన్ని మనం ఈ దినాన ధ్యానించుకుంటూ ఉండగా కొద్ది నిమిషాలు ఈ యవ్వనస్తుడైనటువంటి ధనవంతుడైనటువంటి అధికారి యొక్క జీవితం నుంచి కొన్ని లెసన్స్ మనం నేర్చుకుందాం. కొన్ని పాఠాలను మనం నేర్చుకొని మన జీవితం దేవునికి అనుకూలంగా ఉందో లేదో తెలుసుకొని పరిశీలించుకొని ప్రభు యొక్క బలలో పాల్గొందాం. మొట్టమొదటిగా చూస్తే మంచి ప్రశ్నలకు మనం చెడ్డ స్పందన కలిగి ఉంటాం. కారణం ఏంటి? ప్రశ్న మంచిదే, కానీ మన యొక్క స్పందన ఎలా ఉంది? బ్యాడ్గా ఉంది. అంటే చెడ్డ స్పందన కలిగి ఉంది. కారణం ఏంటంటే కొన్నిసార్లు మనల్ని మనం షో చేసుకోవడానికి మాత్రమే ప్రశ్నలు అడుగుతామండి. కారణం ఏంటి? మనల్ని మనం అందరి ముందు షో చేసుకోవడానికి ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. అదే ఇక్కడ 17వ వచనంలో ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయనని అడిగాను. ఒక ధనవంతుడైనటువంటి యవ్వనస్తుడైనటువంటి ఒక అధికారి అయినా, నేను అనుకునేది ఏంటంటే ఈ అధికారి ఇంతకుముందు యేసు ప్రభువుని ఎప్పుడు కలిసి ఉండడు. ఇదే ఫస్ట్ టైం అయి ఉంటుంది. బహుశా యేసు ప్రభువుని గురించి ఆయన విని ఉంటాడు. యేసు ప్రభు వారు రక్షకుడని ఆయన తన యొక్క మనసులో కూడా నమ్మి ఉంటాడు. కానీ ఆ యవ్వనస్తుడైనటువంటి ధనవంతుడైనటువంటి అధికారి యొక్క నమ్మకం ఏంటో తెలుసా? తాను నిత్య జీవం పొందటానికి అవసరమైనంతా ఇప్పటికే చేసేసాను అని అతని యొక్క నమ్మకం. ఎందుకంటే మిగతా వాక్య భాగంలో మనం ముందుకు వెళ్ళి చూస్తే
ఆ విషయమంతా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ నిత్య జీవాన్ని పొందటానికి ఆల్రెడీ నాకు అన్ని అర్హతలు నేను అనుకుని కూడా ఒక ప్రశ్న వేస్తున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి ఏమైనా ప్రశ్న వేస్తున్నాడు, నిత్య జీవమునకు వారసుండటకు నేనేమి చేయను. తర్వాత వచనాల్లో చూస్తే అసలు నేను నిత్య జీవితం పొందడానికి అన్ని అర్హతలు నేను ఆయన తెలుసు, అయినా కానీ ప్రభు దగ్గరకు వచ్చి ఆ ప్రశ్న వేస్తున్నాడంటే అర్థం ఏంటంటే కేవలం ఒక షో కోసం ప్రశ్న వేస్తాం. అనేక మంది ఇదేనా ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటారు. ఎందుకు వేస్తారు? నేను కూడా వేయాలి, నేను కూడా అందరికి కనపడాలా అని ప్రశ్నలు వేసేవాళ్ళు చాలామంది. కొంతమందికి జవాబు తెలుసు కూడా ప్రశ్నలు వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, కాలేజీలో ఏదైనా లెక్చర్ ఇస్తూ ఉన్నాను, జవాబు తెలుసు కూడా కొంతమంది ప్రశ్నలు వేస్తారు, నాకు తెలుసో లేదో అని. అట్లా టెస్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ప్రశ్న ఎందుకు వేస్తున్నాడంటే కేవలం షో ప్రదర్శన కోసం మాత్రమే చేస్తున్నాడు. ఆయన అడిగినటువంటి ఈ విధానంలో ఒక షో అనేది దాగి ఉంది. అలాగే ఆయన ప్రభువారిని అడిగిన విధానంలో కూడా ఒక షో దాగి ఉందండి. ఎలా వెళ్తున్నాడు? పరిగెత్తుకొని వెళ్ళి మోకాళ్ళుని, ఒక ధనవంతుడండి ఆయన, పరిగెత్తుకొని వెళ్ళి మోకాళ్ళుని. ఇంకెవరన్నా చూసాడు అనుకోండి, బాగా షో చేస్తున్నాడు అనుకుంటాం మనం. అతను చూస్తే ఏమనుకుంటాం? బాగా షో చేస్తున్నాడని అనుకుంటాం. అంటే నిత్య జీవం కోసం అబ్బా ఎంత కష్టపడుతున్నాడండి ఈయన, నిత్య జీవం పొందడానికి ఏమైనా చేస్తాడనే భావన మనకు కలుగుతుంది ఆయన చూస్తే. నిత్య జీవం పొందడానికి ఈ ధనవంతుడు ఏమైనా చేస్తాడు బాబు అనే భావన మన జీవితంలో కలుగుతుంది. కాబట్టి ఇదేనా మనం అక్కడ ఉన్నాం అనుకోండి, ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రభు పాదాల మీద పడ్డ టైంలో మనం అక్కడ ఉంటే ఈ వ్యక్తి నిత్య జీవం పొందటానికి ఎంతగా తప్పించిపోతున్నాడు అనుకునేవాళ్ళం కాదా? అంతగా షో చేశాడు అనమాట. కాబట్టి ఆయన ప్రశ్నని బట్టి కానీ ఆయన ప్రశ్న అడిగిన విధానాన్ని బట్టి కానీ మనం చూస్తే నిత్య జీవం పొందడానికి ఎంత తప్పించిపోతున్నాడండి ఈ వ్యక్తి అని మనకు అనిపిస్తుంది. అనిపిస్తుందా లేదా? అలా అనిపిస్తే పప్పులో కాలేసినట్టే, అనిపిస్తే పప్పులో కాలేసినట్టే. కారణం ఏంటంటే దేవునికి మాత్రం సమస్తం తెలుసండి. దేవుని మనం మోసం చేయలేం. ఆయన ఎంత వినయంగా వచ్చి అడిగినా, ఎంత పాదాల మీద పడ్డా దేవుని మాత్రం మనం మోసం చేయలేం. మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉంటాం, కానీ దేవుడు మోసగించబడుతున్నాడు. మనం ఒక సరైన వ్యక్తినే ప్రశ్నిస్తూ ఉన్నాం, సరైనటువంటి ప్రశ్ననే అడుగుతూ ఉన్నాం. అలాగే యేసు ప్రభు వారు కూడా మనకు సరైనటువంటి జవాబునే ఇస్తూ ఉన్నాడు. మనం కూడా ఆయనకు సరైన స్పందన ఇచ్చేమని అనుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు మనకు చెప్పిన దాన్ని మనం చేయటం లేదని మన హృదయాలకు తెలుసు. కాబట్టి దేవుడు ఏదైతే మనతో చెప్పాడో దాన్ని నీవు చేస్తున్నట్లయితే దేవుని యొక్క మందిరంలో చేరి రండి ఆరాధించనని నీకు చెప్పనవసరంలా. నీ అంతటా నీవు వాలంటరీగా ఆరాధన జరిగిచ్చేస్తావు. దేవుడు నీకు చెప్పిన దాన్ని నీవు చేసినట్లయితే నీవు ఒక తీర్మానం చేసుకోవాలి అని నీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నీవే ఒక గొప్ప తీర్మానం చేసుకుంటావు. నేను బలవంతం చేయాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు చెప్పిన దాన్ని నీవు చేస్తున్నట్లయితే నీవు రక్షణ పొందాలి బాబు, నువ్వు ఇంకా మారుమనసు పొందకుండా ఉండాలి అని నేను నీకు చెప్పనక్కర్లా. నీ అంతా నీవు వచ్చి మారుమనసు పొందుతావు, దేవునికి విధేయత కలిగి ఉంటావు. కాబట్టి మొట్టమొదటిగా ఈ వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు ఒక మంచి ప్రశ్నే వేశాడు, కానీ చెడ్డ స్పందన కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన వేసిన ప్రశ్నలో ఏం దాగి ఉందండి? కేవలము షో మాత్రమే దాగి ఉంది. అది మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం కూడా అనేక సందర్భాల్లో దేవుని కొరకు కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఆ పనులన్నీ కేవలం షో కోసం చేస్తున్నాం, నిజంగా చేస్తున్నాం అనేది మనం ఆలోచన చేసుకొని మనం ప్రభు బల్ల ఎదుట ఉన్నాం కాబట్టి పరిశీలన చేసుకొని మనం ముందుకు కొనసాగాలి. ఇక రెండవదిగా చూసినట్లయితే ఇక్కడ ఈ వ్యక్తిని మనం చూస్తున్నాం. మంచి ప్రశ్నకు చెడ్డ స్పందన కలిగి ఉన్నాడు. ప్రశ్న మంచిదే వేశాడు, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? చాలా గొప్ప ప్రశ్న. కానీ అతని స్పందన ఎలా ఉందంటే సరైన రీతిలో లేదు, చెడ్డ స్పందన. కారణం ఏంటంటే రెండవ కారణం. మొట్టమొదటి కారణం ఏం చెప్పాను? కొద్దిసార్లు మనల్ని మనం ప్రదర్శించుకోవడానికి మాత్రమే ప్రశ్న అడుగుతాం, షో కోసమే ప్రశ్న అడుగుతాం. మొట్టమొదటిది. రెండవ కారణం ఏంటంటే మనం దేవుడు కోరుకున్న జీవిత విధానానికి బదులుగా మన సొంత జీవిత విధానాన్ని అనుసరిస్తూ ఉంటామండి. రెండవ కారణం. మనం దేనికి కారణాలు చెప్పుకుంటున్నాం ఇప్పుడు? ప్రశ్న మంచిదే, కానీ స్పందన మాత్రం చెడ్డది. ఎందుకని ప్రశ్న మంచిదైనా మనం చెడ్డ స్పందన కలిగి ఉంటాం అనే దానికి రెండో కారణం ఏంటంటే కొన్నిసార్లు మనం దేవుడు కోరుకున్న జీవిత విధానానికి బదులుగా మన సొంత జీవిత విధానాన్ని అనుసరిస్తూ ఉంటాం. దేవుడు ఎలా జీవించాలని మనకు ఒక స్టాండర్డ్ నియమించాడు అనుకోండి, ఆ స్టాండర్డ్ ప్రకారం నా ఓన్ స్టాండర్డ్లో నేను వెళ్తూ ఉంటాను. అది రెండవ కారణం. ఇక్కడ 20వ వచనంలో అదే చెప్తున్నాడు చూడండి. 20వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో, అందుకు అతడు బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఇంటిని. చూసారు ఇక్కడ ఏమంటున్నాడండి? బాల్యం నుంచి అనుసరిస్తానే ఉన్నాను.
ఇక్కడ ఈ ధనవంతుడైనటువంటి యవన అధికారితో యేసుక్రీస్తు చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నాడు. ఆ వాక్య భాగాలన్నీ మీరు ఇంటికి వెళ్ళి మరొకసారి చదవండి. యేసు ప్రభు వారు ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నాడు. 19వ వచనంలో ఏమంటాడంటే, నీవు ఎటువంటి జీవిత విధానాన్ని అనుసరిస్తున్నావో నాకు తెలుసు అని యేసు ప్రభు వారు పరోక్షంగా ఆయనతో చెబుతున్నాడు. ఐ నో యువర్ లైఫ్ స్టైల్, ఈ యొక్క జీవిత విధానం నాకు తెలుసు అని యేసు ప్రభు వారు అతనికి తెలియజేస్తున్నాడు. అయితే ఈ యొక్క ధనవంతుడైనటువంటి యవన అధికారి అనుసరిస్తున్నటువంటి కొన్ని ఆజ్ఞల జాబితా యేసు ప్రభు వారు ఇక్కడ ఉదాహరిస్తూ ఉన్నాడు. ఏమేమి ఆజ్ఞలు పాటిస్తున్నాడండి? ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో ఆ జాబితా అంతటినీ అక్కడ ఉదాహరించాడు. కానీ 21వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడో చూస్తే, మిగతా ఆజ్ఞల సంగతి ఏంటి అంటున్నాడు. 21వ వచనంలో మిగతా ఆజ్ఞల విషయం ఏమిటి అని యేసు ప్రభు వారు అతన్ని పరోక్షంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. 21వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి కొదువుగా ఉన్నది. అంటే ఇంకా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయండి, నీవు అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావు, కానీ ఒకటి మాత్రం నీకు కొదువుగా ఉంది, మిగతా ఆజ్ఞల విషయం ఏంటి అని యేసు ప్రభు వారు అతన్ని పరోక్షంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ పొరుగువారిని ఏది ఆశించకూడదు అన్న ఆజ్ఞ విషయం ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్న ఆజ్ఞ విషయం ఏంటండి అని ఆయన్ను పరోక్షంగా అడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క మాటల భావం ఏంటంటే, నీ జీవిత విధానం నాకు తెలుసు బాబు, నీ లైఫ్ స్టైల్ నాకు తెలుసు, కానీ నీవు జీవిస్తున్నటువంటి జీవిత విధానము ఇట్ ఈజ్ నాట్ రైట్ స్టైల్. నీవు జీవిస్తున్నటువంటి జీవిత విధానం సరైనటువంటి జీవిత విధానం కాదు. దేవుణ్ణి వెంబడించాలంటే ఆ జీవిత విధానం పనికిరాదు. దేవుని వెంబడించడానికి నీ సొంత జీవిత విధానం అనేది ఎంత మాత్రం పనికిరాదు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ ధనవంతుడైన యవనస్తుడైన అధికారి ఏమనుకుంటున్నాడు తెలుసా? ఐఎమ్ హ్యావింగ్ ఎ గుడ్ లైఫ్ స్టైల్, నా యొక్క జీవిత విధానం చాలా బాగుంది, నేను అన్నీ బాగానే అనుసరిస్తున్నాను, చేయాల్సినవన్నీ బాగానే చేస్తున్నాను, నేను అనుసరిస్తున్నటువంటి మార్గమే సరైంది అని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఇది నా ప్రభు ఏం చెబుతున్నాడు తెలుసా? నీవు అనుసరిస్తున్నటువంటి విధానం దేవునికి అంగీకారయోగ్యమైనటువంటి విధానము కానే కాదు. చాలామంది అనుకుంటారు, నేను చాలా మంచివాడినండి, ఎవరిని బాధ పెట్టను నేను అని అనుకుంటూ ఉంటారు. అటువంటి ఆలోచనలు కలిగి ఉంటాయి. కానీ అటువంటి ఆలోచనలతో కూడినటువంటి జీవిత విధానం దేవునికి అంగీకారయోగ్యం కొన్నిసార్లు కాకపోవచ్చు. అందుకనే దేవుని యొక్క జీవిత విధానం ఎలా ఉందంటే పరిశుద్ధత కలిగి ఉంది. మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. పేతురు భక్తుడు అంటాడు తన పత్రికలో 1వ అధ్యాయం, మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును కూడా పరిశుద్ధుడై ఉండాలి. కాబట్టి మన లైఫ్ స్టైల్కి తక్కువగా మనం జీవిస్తూ ఉంటే అది దేవునికి అంగీకారయోగ్యమైనది కాదు. మన లైఫ్ స్టైల్కి మనం ఏదైతే తక్కువగా ఉన్నామో అది చెడ్డ స్పందనే. మంచి ప్రశ్నలు వేస్తూ ఉంటాం, కానీ చెడ్డ స్పందన కారణం ఏంటంటే మనం జీవించాల్సినటువంటి విధానానికి తక్కువగా జీవిస్తూ ఉన్నాం. నీవు కానీ లేకపోతే నేను కానీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే ఒక్కటే మార్గం అండి. ఆ మార్గం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం. అంతకన్నా తక్కువ జీవితం అంతా కూడా దేవునికి సరైనది కాదు. కాబట్టి ఇది నాన్న ధనవంతుడైనటువంటి యవనస్తుడైనటువంటి అధికారి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఒక మంచి ప్రశ్నే వేస్తున్నాడు, మంచి వ్యక్తిని అడుగుతున్నాడు, మంచి జవాబునే పొందాడు, కానీ చెడ్డ స్పందన కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే, రెండవ కారణం ఏంటంటే దేవుడు కోరుకున్న జీవిత విధానానికి బదులుగా తన సొంత జీవిత విధానాన్ని అనుసరిస్తూ ఉన్నాడండి. కాబట్టి ఇది మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు నేను ఎలా జీవించాలని కోరుకున్నాడో అలా జీవిస్తున్నావా, లేకపోతే నీకు ఇష్టమైన రీతిలో నీవు జీవిస్తున్నావా? ఇది రెండవదిగా మనం పరిశీలన చేసుకొని ప్రభు బల్ల యొద్ద చేరదాం. మూడవదిగా చూసినట్లయితే మంచి ప్రశ్నే వేశాడు, మంచి వ్యక్తిని అడిగాడు, మంచి జవాబే పొందాడు, కానీ చెడ్డ స్పందన కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను ఎంతవరకు నమ్మాలో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మూడో కారణం ఏంటండి? తన ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమను ఎంతవరకు నమ్మాలో అర్థం చేసుకోలేకపోతున్నాడు ఆ ధనవంతుడు. చూడండి ఇక్కడ 21వ వచనం. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీవు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, కలుగును చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంతకుముందు 17వ వచనంలో మనం చెప్పుకున్నాం. 17వ వచనం ప్రకారం ఆ వ్యక్తి మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వచ్చాడండి. యేసు ప్రభు వారి దగ్గరికి ఇంతకుముందు ఎప్పుడు రాలేదని చెప్పుకున్నాం.
మొట్టమొదటిగా ప్రభువును కలిశాడని చెప్పుకున్నాం. కానీ యేసు ప్రభువారు ఆ వ్యక్తితో ఏ మాటలు పలుకుతున్నాడు? ఒక అద్భుతమైన మాట ఇది. దీన్ని ఇంగ్లీష్లో చూస్తే యేసు అతన్ని చూచి ప్రేమించానని రాయబడి ఉంది అక్కడ. దాని ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే జీజస్ లుక్డ్ ఎట్ హిమ్, జీజస్ లుక్డ్ ఎట్ హిమ్ అండ్ లవ్డ్ హిమ్. జీజస్ లుక్డ్ ఎట్ హిమ్ అండ్ లవ్డ్ హిమ్. ఏ టెన్స్లో ఉంది అది? ప్రజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా? పాస్ట్. లవ్డ్, లుక్డ్ ఎట్ అండ్ లవ్డ్ అంటే భూతకాలంలో ఉంది, పాస్ట్ టెన్స్. అంటే ఎప్పుడో ప్రేమించాడు ఆయన్ని. ఈ లవ్డ్ హిమ్ అని ఉంది అంటే ఎప్పుడో ప్రేమించాడు, అంటే ఆయన తన దగ్గరకు రాకముందే ప్రేమించాడు అని అర్థం అన్నమాట. కానీ వచ్చింది ఇప్పుడే, మొట్టమొదటిగా యేసు ప్రభువారిని చూస్తున్నాడు. కానీ అతనితో చెప్పిన మాట ఏంటంటే అతన్ని చూచి అతన్ని ప్రేమించెను. అంటే ప్రేమను గురించి తెల్లబెట్టడానికి యేసు ప్రభువారు నేను నిన్ను ప్రేమిస్తున్నానని వర్తమానంలో చెప్పలా, ప్రేమిస్తాను అని భవిష్యత్ కాలంలో చెప్పలా. ఏమని చెప్పాడు? ఆల్రెడీ ప్రేమించాను బాబు నిన్ను అన్నాడు. ఆల్రెడీ నిన్ను ప్రేమించాను. ఈ లవ్డ్ హిమ్. యేసు అతను చూచి ప్రేమించి. కాబట్టి నేను గతంలోనే నిన్ను ప్రేమించాను, ఇప్పుడు ప్రేమిస్తూ ఉన్నాను, భవిష్యత్ కాలంలో కూడా నిన్ను ప్రేమిస్తాను, ఎల్లప్పుడూ ప్రేమిస్తానని యేసు ప్రభువారు చెప్పిన అద్భుతమైన మాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది నాన్న యేసు ప్రభువారిని మనం మొట్టమొదటిసారిగా కలుసుకున్నా ఆయన నిన్ను ప్రేమిస్తాడు, రెండవసారి కలుసుకున్నా నిన్ను ప్రేమిస్తాడు, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నీవు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. కాబట్టి అటువంటి ప్రేమను మనం చాలా సందర్భాల్లో అందరూ అర్థం చేసుకోలేం. అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇది నా తల్లిదండ్రులు ఉంటే తనకు పిల్లల ఏళ్ళ కొన్నిసార్లు షరతులు పెడతారు. నువ్వు ఆ పని చేస్తే నీకు ఇది ఇస్తాను అంటారు. అంటే అర్థం ఏంటి? షరతులతో కూడిన ప్రేమ. నువ్వు ఫస్ట్ క్లాస్లో రా, నీకు మంచి బండి కొనిపిస్తాను అంటారు పిల్లలకి. అంటే అర్థం ఏంటి? షరతులతో కూడినటువంటి ప్రేమ. కాబట్టి తన తల్లిదండ్రుల నుంచి షరతులు లేని ప్రేమను పొందిన వారు దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి దేవుని మందిరంలోనికి వస్తే అనేకమైన షరతులు ఉండవచ్చు, కానీ దేవుడు మాత్రం మనల్ని షరతులు లేనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ధనవంతుడైనటువంటి యవనస్తుడైనటువంటి అధికారిని మనం చూస్తూ ఉన్నాం. చాలామంది కూడా సరైనటువంటి ప్రశ్నే వేస్తారు. ఇదేనా? సరైనటువంటి వ్యక్తిని అడుగుతారు, సరైనటువంటి జవాబునే పొందుతారు, కానీ సరైనటువంటి స్పందన మాత్రము ఉండదు. కారణం ఏంటంటే షరతులు లేని ప్రేమను వారు ఎప్పుడూ చూడలేదండి. అన్కండిషనల్ లవ్, దేవుడు మనకు చూపించే యొక్క షరతులు లేని ప్రేమను వారు ఎప్పుడూ చూడలేదు. వారి కొరకు దేవుడు చూపినటువంటి ప్రేమను ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ ధనవంతుడైన యవనస్తుడైనటువంటి అధికారి చెడ్డ స్పందనతో తిరిగి వెళ్ళిపోయాడు. ఒక మంచి ప్రశ్న వేశాడు, మంచి వ్యక్తిని అడిగాడు, మంచి జవాబునే పొందాడు, కానీ చెడ్డ స్పందనతో వెళ్ళాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేక ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన ఎడల దేవునికి ఉన్న ప్రేమ ఎంతవరకు నమ్మాలో అర్థం చేసుకోలేక అనేక మంది ఈ దినాన్ని ఉంటున్నారు. కాబట్టి మనం బ్యాడ్ రెస్పాన్స్తో వెళ్ళిపోతూ ఉన్నాం. ఇక నాలుగవదిగా చూసినట్లయితే ఈ ధనవంతుడైనటువంటి యవనస్తుడైనటువంటి అధికారి ఒక మంచి ప్రశ్నతో వచ్చాడు ప్రభు దగ్గరికి, ఒక మంచి వ్యక్తి దగ్గరికే వచ్చాడు, ఒక మంచి జవాబే పొందాడు, కానీ చెడ్డ స్పందనతో తిరిగి వెళ్ళాడు. కారణం ఏంటంటే మన జీవితంలో కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్నింటిని వదులుకోవటానికి మనము ఇష్టపడము. నాలుగో కారణం ఏంటండి? చెడ్డ స్పందనకు కారణం మన జీవితంలో కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల కొన్నింటిని వదులుకోవటానికి ఇష్టపడము. అది నాలుగవదిగా మనం చూస్తున్నాం. 22వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయేనో. ఇక్కడ యవనస్తుడు, ధనవంతుడు, అధికారి అయినటువంటి ఈ వ్యక్తికి నిత్యజీవం పొందకుండా ఆపేసింది ఎవరండి? ఆస్తి. అతని ఆస్తే అతడు నిత్యజీవం పొందకుండా అడ్డుపడింది. మొట్టమొదటిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాను నేను, ఎలా వచ్చాడు? పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళ మీద. అప్పుడు చెప్పాను మీరు షో అని చెప్పాను, అది ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఎందుకని షో చెప్పానంటే అది ఇప్పుడు అర్థమవుతుంది. ఎంతగా షో చేశాడు, మనం నమ్మేసాం కదా. అంటే అతను యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నిత్యజీవం కొరకు అతడు ఏదైనా చేస్తాడని నమ్మేసాం. అప్పుడు నమ్మేసి పప్పులో కాలేసేసాం. కానీ అతడు ఆ పని ఇక్కడ చేయలేకపోయాడు. అతని యొక్క డబ్బును అతడు వదిలిపెట్టలేకపోయాడు. కాబట్టి ఆ అధికారికి దేవుడు ఎవరండి? ఆ అధికారికి దేవుడు ఎవరు? అతని యొక్క ఆస్తే అతనికి దేవుడైపోయింది. ఈ దినాన క్రైస్తవులుగా ఉన్న మనలో అనేక మంది
దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి సమృద్ధి జీవాన్ని మనం జీవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనకున్న దాన్ని వదిలిపెట్టి మనం రాలేకపోతూ ఉన్నాం. మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో వదిలిపెట్టలేకపోతున్నాం. దేవుడి దగ్గరికి వస్తాం అప్పుడప్పుడు, కానీ వాటిని మాత్రం వదిలిపెట్టకుండా అలాగే పెట్టుకుంటూ ఉన్నాం. కొంతమంది ఉంటారు బాగా ఫుడ్ అంటే బాగా ఇష్టం, బాగా చికెన్ ఉందనుకోండి బాగా లాగిచ్చేస్తారు. అలాగే స్వీట్లు ఉన్నాయి అనుకోండి బాగా లాగిచ్చేస్తారు. వాళ్ళకి తెలుగులో పెట్టిన పేరేంటంటే తిండిబోతులు అని అర్థం. తెలుగులో పెట్టిన పేరేంటి? తిండిబోతులు. కాబట్టి కొంతమంది తిండిబోతనాన్ని ఆపుకోలేకపోతున్నారు. కారణం వారి జీవితంలో దాన్ని దేవుని కోసం వారు వదిలిపెట్టలేకపోతున్నారు. దేవుడి కోసం ఉపవాస ప్రార్థన చేద్దాం రండి అంటే మానుకుంటూ వస్తారా? అమ్మో తిండి మానేస్తే ఎట్లా ఈ పూట, ఇప్పటికే బక్కగా ఉన్నాను, ఇంకా బాగా బక్క అయిపోతాను అంటే దేవుని కోసం ఆ యొక్క తిండిబోతనాన్ని వదులుకోలేకపోతున్నారు. మరికొంతమందికి వ్యసనాలు, సిగరెట్లు తాగేవాళ్ళు ఉంటారు. అయ్యా దేవుని మందిరానికి వస్తే అమ్మో నేను సిగరెట్లు మానేయలేను, త్రాగుడు మానేయలేను అని దేవుడి మందిరాన్నే మానేసేవాళ్ళు అనేక మంది ఉంటూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని కోసం వారు వాటిని వదిలివేయలేకపోతున్నారు. చాలామంది ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యల్లో ఉన్నారు. కారణం ఏంటంటే తమకున్నటువంటి ధనాన్ని దేవుని దగ్గరికి తేలేకపోతున్నారు. అనేక సందర్భాల్లో దేవుని ఎదుట పిసినారులుగా ఉంటూ ఉన్నారు. కొంతమంది తమ పిల్లల విషయంలో చాలా కలత చెందుతూ ఉన్నారు. కారణం ఏంటంటే తమ పిల్లలను దేవునికి సమర్పించుకోలేకపోతున్నారు. ప్రభా ఇదిగో అని పిల్లల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కూడా అనేక మంది లేరు. కాబట్టి ఇది కొన్నిసార్లు మనం సరైన ప్రశ్నే వేస్తాం, అలాగే సరైనటువంటి వ్యక్తినే వేస్తాం, అలాగే సరైనటువంటి జవాబునే పొందుతాం, కానీ చెడ్డ స్పందన కలిగి ఉంటాం. కారణం ఏంటంటే నేను దేవునికి లోబడటం వల్ల నా జీవితాన్ని దేవునికి సమర్పించుకోవటానికి నేను రిఫ్యూజ్ చేస్తూ ఉన్నాను. అందుకనే చెడ్డ స్పందన అనేదితో వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి దేవునికి స్వాధీనపరచకుండా నీ జీవితంలో ఏముంది ఇది నానా, దేవునికి సరెండర్ చేయకుండా ఏముంది నీ జీవితంలో ఉన్న పరిస్థితులు ఏంటి, నీ జీవితాన్ని తన స్వాధీనంలోకి తీసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉండగా నీవు సిద్ధంగా ఉన్నావా? ఈ ధనవంతుడైన యవనస్తుడైనటువంటి అధికారి అయితే మంచి ప్రశ్నే వేశాడు, మంచి వ్యక్తినే వేశాడు, మంచి జవాబే పొందాడు, కానీ చెడ్డ స్పందన కలిగి తిరిగి వెళ్ళాడు. కారణం ఏంటంటే తన జీవితంలో కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల వదులుకోవలసినటువంటి కొన్నింటిని అతను వదులుకోలేకపోయాడు, తన ఆశని వదులుకోలేకపోయాడు. అందుకని చెడ్డ స్పందనతో వెళ్ళిపోయాడు. మనం కూడా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. మంచి ప్రశ్నలే ఉంటాయి మన దగ్గర చాలా మంచి ప్రశ్నలు ఉంటాయి, మంచి వ్యక్తిని అడుగుతాం, మంచి జవాబే పొందుతాం, కానీ చెడ్డ స్పందన కలిగి ఉంటాం. కారణం ఏంటంటే కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని చోట్ల కొన్నింటిని వదులుకోలేక మన జీవితాలు దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. ఇది 4వదిగా. అలాగే 5వదిగా చూసినట్లయితే మంచి ప్రశ్నే కానీ చెడ్డ స్పందన కలిగి ఉంటాం. కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం కలిగి ఉన్నటువంటి అవిధేయత వల్ల కలిగే పరిణామాలు ఏంటో మనం గ్రహించలేకపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మన అవిధేయత వలన కలిగే దుష్పరిమాణాలను మనం అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. వీటిని మనం దుష్పరిణామాలు అంటే బ్యాడ్ ఎఫెక్ట్స్, దానివల్ల కలిగే బ్యాడ్ ఎఫెక్ట్ ఏంటో మనం అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. చూడండి ఇక్కడ 23వ వచనం. శిష్యులతో చెప్పాను. కాబట్టి ఆ దినాన ధనవంతుడైనటువంటి యవన అధికారి యేసు ప్రభువు నుండి దూరంగా వెళ్ళిపోవటం వలన నిత్యమైనటువంటి రక్షణ పొందలేకపోయాడు. అతని యొక్క అవిధేయత ఎంత మూల్యం చెల్లించిందో మనం చూస్తాం. ఆ రోజు రక్షణ పొంది ఉంటే ఎంత గొప్పవాడై ఉండేవాడండి. తన అవిధేయత వలన ఎంతో మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అతను ఏమేమి మూల్యం చెల్లించాడండి? పరలోక ధనాన్ని అతడు కోల్పోయాడు, బంగారు వీధుల్లో తిరిగే ఒక గొప్ప అవకాశాన్ని అతడు కోల్పోయాడు, నూతన యెరూషలేము అనబడే ఆ నిత్య పట్టణాన్ని దర్శించే భాగ్యాన్ని కోల్పోయాడు, యేసు ప్రభువుతో పాటు నిత్య జీవితాన్ని గడిపే అవకాశాన్ని కోల్పోయాడు. కానీ ఈ దినాన విచారకరమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తానెంత బుద్ధిహీనుడు ఇప్పటికి తెలుసుంటుందా లేదా? ధనవంతుడికి ఎక్కడున్నాడు ఇప్పుడు? నిత్య నరకంలో ఉన్నాడు. నిత్య నరకంలో ఉండి అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను, మంచి ప్రశ్న వేశాను, మంచి వ్యక్తిని అడిగాను, మంచి జవాబే వచ్చింది, కానీ ఈ గతి ఏంటి, నాకు నిత్య జీవాన్ని పొందలేకపోయాను, ఈ నిత్య నరకంలో ఉన్నాను, ఎంతో విచారపడుతూ ఉండేవాడు. ఇప్పటికీ అర్థమైపోయే ఉంటుంది అతనికి. కానీ ఇప్పుడు చేయాలంటే అతనికి సమయం ఉందా? ఇప్పుడు సరిదిద్దుకోవాలంటే సమయం ఉందా? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. యేసు ప్రభు వారికి అవిధేయత చూపటం ఎంత ఘోరమైన తప్పిదమో ఆ దినాన అతనికి అర్థమై ఉంటుంది. కాబట్టి యవనస్తులుగా ఉన్నవారు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించండి యవనస్తులారా, మీకు ఇంకా సమయం ఉంది.
నీ యొక్క అవిధేయత తొలగించుకోవడానికి నువ్వేమైనా చేయగలవు. నీ అవిధేయత అనేది నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నీవు తల్లిదండ్రులకు అవిధేయుడు అయితే నీకు మనశ్శాంతి ఉండదు. నీ కుటుంబంలో సమస్యలు తెచ్చిపెడుతుంది. నీ అవిధేయత కారణంగా నీ జీవితమే బలైపోతుంది. విచారకరమైనటువంటి విషయం ఏంటంటే నీ అవిధేయత అనేది నిత్య జీవాన్ని దూరం చేస్తుంది. నీ అవిధేయత దేన్ని దూరం చేస్తుందండి? నిత్య జీవాన్ని దూరం చేస్తుంది. కాబట్టి ఈ ధనవంతుడైనటువంటి యవన అధికారి తన అవిధేయత విషయంలోకి ఏమైనా చేస్తాడు? ఇప్పుడు ఏం చేయలేడు. ఇంకా అతనికి నో ఛాన్స్, దెర్ ఇస్ నో ఛాన్స్. మనకైతే ఛాన్స్ ఉంది. మన అవిధేయత అనేది తొలగించుకొని మరలా దేవుని దగ్గరికి రావడానికి మనకు ఛాన్స్ ఉంది, ఎందుకంటే మనం బతికున్నాం. కానీ ఈ ధనవంతుడైన యవన అధికారికి తన అవిధేయత విషయంలో అతను ఇక ఏమీ చేయలేడు. అప్పటికే అతని విషయంలో ఆలస్యం జరిగిపోయింది. కానీ నీకు నాకు మాత్రం ఇంకా సమయం ఉంది. యేసుక్రీస్తు యొక్క మాటలు ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాటలు మన జీవితాలకి అని మనం అనుకుందాం. 16:26 ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఇదండి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ధనవంతుడైన యవన అధికారి, ధనం ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ప్రాణం పోగొట్టుకున్నాడు. నిత్య జీవం పొందలేకపోయాడు. అతనికి ఏం ప్రయోజనం? కాబట్టి బ్రతికున్నటువంటి మనకు దేవుడు ఈ దినాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నిత్య జీవం అండి. దాన్ని సంపాదించుకోవడానికే మనము ప్రభువుని వెంబడించాలి. జర్మనీలో ఒక కథీడ్రల్ ఉండేది. ప్రస్తుతం ఒక కథీడ్రల్ ఉంది. దాన్ని పెద్ద పెద్ద చర్చిని కథీడ్రల్ అంటారు. చిన్న చిన్న వాటిని మామూలుగా మందిరాలు అంటారు, చర్చెస్ అంటారు. కథీడ్రల్ అంటే అర్థం ఏంటంటే ఒక పెద్ద, కొంచెం బిగ్ సైజ్ అనమాట. పెద్ద చర్చి కథీడ్రల్ ఉంది. ఆ కథీడ్రల్లో గోడల మీద కొన్ని మాటలు రాశారు. సాధారణ గోడల మీద వాక్యాలు రాస్తూ ఉంటారు కదా, అట్లాగే అక్కడ కూడా గోడల మీద కొన్ని వాక్యాలు రాశారు. మొట్టమొదటి అక్కడ రాసిన వాక్యం ఏంటంటే ఇలా రాశారనమాట. మీరు నన్ను యజమాని అని పిలుస్తున్నారు. యు కాల్డ్ మీ మాస్టర్, యు కాల్డ్ మీ మాస్టర్, బట్ యు ఆర్ నాట్ ఒబీడియంట్ టు మీ. కానీ నాకు విధేయత చూపించలేదు. మీరు నన్ను యజమాని అని పిలుస్తున్నారు, కానీ నాకు విధేయత చూపటం లేదు. అలాగే మీరు నన్ను వెలుగు అని పిలుస్తున్నారు. రెండవది ఏంటి? మీరు నన్ను వెలుగు అని పిలుస్తున్నారు, కానీ వెలుగులో నన్ను చూడటం లేదు మీరు. మూడవది ఏంటంటే మీరు నన్ను మార్గము అని పిలుస్తున్నారు. ఈజ్ ద వే. మీరు నన్ను మార్గం అని పిలుస్తున్నారు, కానీ నా మార్గంలోకి, నా దగ్గరికి మీరు రావటం లేదు. నాలుగోది, మీరు నన్ను జీవమని పిలుస్తున్నారు, కానీ నాలో జీవించటం లేదు. ఐదవది, మీరు నన్ను జ్ఞాని అని పిలుస్తున్నారు, కానీ నన్ను వెంబడించటం లేదు. ఆరోది, మీరు నన్ను మంచివాడు, గాడ్ ఈజ్ గుడ్, మంచివాడు అని పిలుస్తున్నారు, కానీ నన్ను ప్రేమించడం లేదు. నన్ను ధనవంతుడని పిలుస్తున్నారు, నన్ను అడగటం లేదు. మీరు నన్ను నిత్యత్వం అని పిలుస్తున్నారు, ఎటర్నల్ గాడ్, నిత్యత్వం అని పిలుస్తున్నారు, కానీ నన్ను మీరు చూడటం లేదు. ఈ మాటలు జర్మనీలోని కథీడ్రల్లో గోడల మీద రాశారండి. ప్రభువుని మనం అన్నీ బాగానే చూస్తున్నాడు. ఈజ్ ద వే, ఈజ్ ద ట్రూత్, ఈజ్ గుడ్, ఈజ్ ఎ గుడ్ గాడ్, ఈజ్ ద లైఫ్, ఈజ్ ద వే, ఈజ్ ద ట్రూత్, ఈజ్ గుడ్ గాడ్, ఈజ్ నాలెడ్జ్, ఎవ్రీథింగ్. అన్నీ కూడా మనం ఆయన పిలుస్తున్నా, అలానే పిలుస్తూ ఉంటాం. కానీ ఆయన దగ్గరికి వస్తున్నామా, ఆయన మార్గంలోనికి వస్తున్నామా అనేది ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇది ఈ యవనస్తుడైనటువంటి ధనవంతుడైన అధికారి ఒక మంచి ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న అది? నిత్యజీవం పొందడానికి నేనేం చేయాలి? ఒక మంచి వ్యక్తిని అడిగాడు. ఎవరైనా? యేసు ప్రభు వారు కూడా మంచి జవాబే ఇచ్చాడు. కాబట్టి ఒక సరి అయిన ప్రశ్న అడిగినా, సరైనటువంటి వ్యక్తిని అడిగినా, సరైన జవాబు పొందినా చెడ్డ స్పందనతో తిరిగి వెళ్ళాడు. చెడ్డ స్పందన మాత్రమే కలిగి ఉన్నాడు. ఇది ఇటువంటి వైఖరి మనలో కూడా ఉంటే దూరపరుచుకొని ప్రభు బల దగ్గరికి రావాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉందండి. నీ యొక్క చెడ్డ స్పందన స్థానంలో ఒక మంచి స్పందన. ప్రభువా, నీవు మార్గమై ఉన్నావు, నీ దారిలోకి నేను వస్తాను. ప్రభువా, నీవు యజమాని అయి ఉన్నావు, యు ఆర్ మై మాస్టర్, నీకు విధేయత చూపిస్తాను. నీవు వెలుగై ఉన్నావు, యు ఆర్ మై లైట్, నీ వెలుగులోకి నేను వస్తాను. యు ఆర్ ద వే, నీ మార్గంలోకి వస్తాను. యు ఆర్ ద లైఫ్, నీ జీవంలోకి నేను వస్తాను. యు ఆర్ ద నాలెడ్జ్, విజ్డమ్, నిన్ను వెంబడిస్తాను. యు ఆర్ గుడ్ గాడ్, నిన్ను ప్రేమిస్తాను. యు ఆర్ రిచ్, నిన్ను అడుగుతాను. యు ఆర్ ఎటర్నల్, నిన్ను చూస్తాను. ఈ కథీడ్రల్లో రాయబడిన మాటలన్నింటినీ మనం మన జీవితాలకు అన్వయించుకుందాం. సరైనటువంటి స్పందన కలిగి ఉండటానికి తీర్మానం చేసుకుందాం. ఒకవేళ ఆ సరైనటువంటి స్పందన లేకపోతే నిన్ను వెనుకకు నెట్టివేసినటువంటి ఆ కారణాలు ఏంటి? 5 కారణాలు చూసాం మనం. మొట్టమొదటిగా తను ప్రదర్శించుకోవడానికి, షో చేసుకోవడానికి వచ్చాడు, దాన్ని వదిలిపెడదాం. రెండవదిగా
దేవుడు కోరుకున్న జీవితానికి బదులు తన సొంత జీవిత విధానం కలిగి ఉన్నాడు, దాన్ని వదులుకుందాం. మూడవదిగా దేవుని ఎడల దేవుని యొక్క ప్రేమ తన ఎడల ఎంత ఉందో నమ్మలేకపోయాడు. ఇది నాన్న ప్రభు ప్రేమను గుర్తిద్దాం. నాలుగవదిగా తన జీవితంలో దేవుడు వదిలిపెట్టమన్న వాటిని వదిలిపెట్టలేకపోయాడు. ధనం అమ్మేసేయమన్నాడు, వదిలిపెట్టలేకపోయాడు, నిత్య జీవం కోల్పోయాడు. ఐదవదిగా దానివల్ల కలిగే బ్యాడ్ ఎఫెక్ట్స్, దుష్పరిణామాలు ఏంటో గ్రహించలేకపోయాడు. కాబట్టి ఆ కారణాలను మనం పరిశీలన చేద్దాం, మనల్ని మనం పరిశీలించుకుందాం, ప్రభు యొక్క బల దగ్గరికి వద్దాం. ఆ విధంగా చేయడానికి ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.